హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్. స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్లో మరొక వీడియోతో మేము మీ ముందుకు వచ్చాం. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో కొన్ని కీ ఫైనాన్షియల్ రేషియోస్ గురించి తెలుసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో ఎలా లిస్ట్ అవుతుంది, స్టాక్ మార్కెట్ నుంచి ఆ కంపెనీ ఎలా ఫండ్స్ని రైజ్ చేస్తుందో తెలుసుకున్నాం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, ఎంతెంత ప్రపోర్షన్స్లో ఇన్వెస్ట్ చేశారు అన్నది మనకి ఇండికేట్ చేస్తుంది. ఒక కంపెనీ అనాలిసిస్లో దీన్ని మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అని అంటాం. ఒక కంపెనీ అనాలిసిస్లో ఒక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది చాలా కీ రోల్ చేస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీలో ఎవరెవరు ఎంతెంత ఇన్వెస్ట్ చేశారని తెలుసుకున్న తర్వాతనే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఇమేజ్లో ఆ కంపెనీలో ఎంతెంత వాటాలు పర్సంటేజ్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. అందులో మనకి ప్రమోటర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అదర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పబ్లిక్ అని డిఫరెంట్ మెంబర్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇక్కడ ఈ కంపెనీలో ప్రమోటర్స్ 63.2% అనేది చాలా మంచి వాల్యూ అని చెప్పచ్చు. ఒక కంపెనీలో ప్రమోటర్స్ వాటా కనీసం 40% అయినా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమోటర్స్ అనేవాళ్ళు కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అని చెప్పుకోవచ్చు. మిగిలిన ఇన్వెస్టర్స్ కంపెనీలో ఏమైనా న్యూస్ బేసిస్లో ఏదైనా భయపడినా కూడా వాటాలు వెనక్కి తీసుకుంటారు. కాకపోతే ప్రమోటర్స్ అనేవాళ్ళు కంపెనీతో లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మనం ప్రమోటర్ వాటా ఒక 40% కన్నా ఎక్కువ ఉండేలాగానే చూసుకోవడం చాలా మంచిది. తర్వాత మ్యూచువల్ ఫండ్ హౌసెస్, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవి ఒక 20-30% కంట్రిబ్యూట్ చేసినవి. అంటే వీళ్ళు కూడా మరీ లాంగ్ టర్మ్ కాకపోయినా కొద్ది టైంలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎక్కువ టైమే ఇన్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకి గ్రేలో 7.3% ఇండికేట్ చేసి ఉంది. 7.3% అనేది వీళ్ళందరూ పబ్లిక్ ఇన్వెస్టర్స్ అంటారు, లేదంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. మనలాంటి ఇన్వెస్టర్స్ అందరినీ, కామన్ పీపుల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ పబ్లిక్ ఇన్వెస్టర్స్ అని కానీ అంటాం. ఈ ఇన్వెస్టర్స్ 7.3 వాటాని కలిగి ఉన్నారు. అంటే ఈ కంపెనీలో 7.3% అనేది రీటైల్ ఇన్వెస్టర్స్ కలిగి ఉన్నారని చెప్తున్నాం కదా. అందులో ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం షార్ట్ టర్మ్ డ్యూరేషన్, కొంతమంది లాంగ్ టర్మ్ అని, కొంతమంది ఓన్లీ 1 day 2 daysకే ఇన్వెస్ట్ చేసేసి ఎగ్జిట్ అవుతూ ఉంటారు. మనం ఇందాక స్లైడ్లో చూస్తున్నట్టుగా డిఫరెంట్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని కలుపుకొని మనం ఒక స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అని చెప్తాం. ఈ స్లైడ్లో మీరు చూస్తే ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనే దానికి ఫార్ములా కరెంట్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ మల్టిప్లైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అని ఉంది. అంటే ఈ కంపెనీలో ఎవరైతే షేర్స్ కొనుక్కున్నారో వాళ్ళు ఒక్కొక్క షేర్కి ఎంత పెట్టి కొనుక్కున్నారో మల్టిప్లై చేసుకుంటే మనకు వచ్చేది మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే ఇండైరెక్ట్గా ఒక కంపెనీలో మనం ఎవరైనా స్టాక్స్ కొనుక్కుంటే ఆ మనీ అంతా ఆ కంపెనీకే వెళ్తుంది. ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందన్నమాట. కొన్ని స్మాల్ కేస్ కంపెనీస్ అనే దానికి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక 30 కోట్లు 40 కోట్లు అలా ఉంటాయి. అవి స్మాల్ స్కేల్ కంపెనీస్ అని చెప్తాము, లేదంటే మైక్రో స్మాల్ క్యాప్ అని కూడా చెప్తాము. సో అలాగా మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది మినిమం ఒక 200 crores అయినా ఉండేలా చూసుకోవాలి ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు. మరీ చిన్న చితకా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ మనీలో మనం ఇన్వెస్ట్మెంట్స్ సెక్యూర్గా ఉన్నట్టు కాదు. ఎందుకంటే అది మరీ చిన్న కంపెనీ కాబట్టి ఆ కంపెనీని వేరే కంపెనీ ఎక్వైర్ చేయడమో, లేదంటే వేరే కంపెనీ పెద్ద కంపెనీస్తో ఆ కంపెనీ పోటీ పడలేకపోవడము, ఇటువంటి ఇష్యూస్ మనం చూస్తాం. అందుకని మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఒక కీ పారామీటర్గా మనం చూడాలి. అది మినిమం ఒక 200-250 crores ఉండేలా అయితే మనం చూసుకోవడం చాలా మంచిది.
ఎవరైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్లో మంచి ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంది, మనకు కూడా ఆ స్టాక్ యొక్క ప్రైస్ పెరిగి మనకి కూడా లాభాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఇన్వెస్ట్ చేస్తాం కదా. మరి ఒక కంపెనీ లాభాలు ఎలా జనరేట్ చేస్తుందో అన్నది మనం తెలుసుకోవాలంటే ఈ డయాగ్రామ్ చూడాలి. ఈ లెఫ్ట్ సైడ్లో మీకు రెవెన్యూ అని ఒకటి ఉంది. రెవెన్యూ అనేది ఒక కంపెనీలో తనకి ఏదైతే అమ్మకాలు జరుపుతుందో, అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఆ ప్రోడక్ట్ని ఆ కంపెనీ మార్కెట్లో సెల్ చేసిన తర్వాత తనకి ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది దాని ద్వారా అన్నదాన్ని మనం రెవెన్యూలో చూపిస్తాం. ఈ రెవెన్యూ అనేది ఆ ప్రోడక్ట్ అమ్మిన తర్వాత వచ్చిన అమౌంట్. ఇందులో ఆ ప్రోడక్ట్ తయారీకి అయిన ఖర్చుని మనము మైనస్ చేయము. అంటే ప్యూర్గా అమ్మినప్పుడు ఎంత వచ్చిందో అన్నదే కన్సిడరేషన్లో తీసుకుంటాము. అందులో ఈ క్యాపిటల్ గూడ్స్ అంటే మనం ఆ కంపెనీ ప్రోడక్ట్ తయారీ అయ్యే ఖర్చుని దాన్ని మనం డిడక్ట్ చేయమని చెప్తాము. సో అది మనము ప్రాఫిట్ కింద, టోటల్ రెవెన్యూ అనేది ప్రాఫిట్ కింద అసలు కన్సిడర్ చేయకూడదు. ఇది ఈ కంపెనీ ఓన్లీ ప్రోడక్ట్ అమ్మగా వచ్చిన అమౌంట్ అంతే. సో మీకు రైట్ సైడ్ ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ అని ఉంది. గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏమిటి ఫార్ములా? నెట్ రెవెన్యూ మైనస్ కాస్ట్ ఫర్ గూడ్స్ సోల్డ్. అంటే ఈ కంపెనీ ఎంతైతే సంపాదించిందో, అంటే ఈ రెవెన్యూ, ఆ రెవెన్యూలో ఆ ప్రోడక్ట్ తయారీకి అయ్యే ఖర్చుని మనం మైనస్ చేసిన తర్వాత వచ్చిందే మనకి గ్రాస్ ప్రాఫిట్ అని అంటాం. మరి మనం ఒక కంపెనీ తన సేల్స్లోంచి రెవెన్యూలోంచి తన ప్రోడక్ట్ ఒక కాస్ట్ని మైనస్ చేస్తే వచ్చిన ప్రాఫిట్ అంతా కంపెనీయే తీసుకోవచ్చా అంటే లేదండి. ఆ కంపెనీ ఉన్న ప్రాఫిట్స్ని మనం దానికి ట్యాక్సెస్ కట్టాల్సి ఉంటుంది. మనం ప్రతి సంపాదన మీద ఎలా అయితే ట్యాక్స్ కడుతున్నామో కంపెనీ కూడా తనకు వచ్చే లాభాల్లోంచి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఆ ట్యాక్స్ కట్టేగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్నే మనం నెట్ ఇన్కమ్ అంటాం. అది మనకి ఇక్కడ కింద ఫార్ములాలో మెన్షన్ చేసి ఉంది. సో ఒక కంపెనీ రెవెన్యూస్ ఒకటే చూడకూడదు. ఆ కంపెనీ రెవెన్యూస్ వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్ తయారయ్యే కాస్ట్ కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఒకవేళ 2 కంపెనీస్ ఉన్నాయనుకుందాం. 2 కంపెనీస్ రెవెన్యూస్ ఈక్వల్ అయినంత మాత్రాన 2 ప్రాఫిటబుల్ అని చెప్పలేం. ఒకటి దానికి కాస్ట్ ఫర్ గూడ్స్ అనేది కొద్దిగా తక్కువలో మెయింటైన్ చేయడం వల్ల ఎక్కువ ప్రాఫిట్ సంపాదిస్తుంది. ఇంకొకటి లెటర్ సపోజ్ మనం ఒక ఉదాహరణగా 2 కంపెనీస్ తీసుకుందాం. ఈ 2 కంపెనీస్ తన ప్రోడక్ట్ సెల్ చేసినప్పుడు ఒక 10 రూపాయలు సంపాదిస్తుంది అనుకుందాం. మరి ఈ 2 కంపెనీస్ ఈక్వల్గా పెర్ఫామ్ చేస్తున్నట్టేనా అంటే అది కాదు. ఎందుకంటే ఒకవేళ మొదటి కంపెనీ తన ప్రోడక్ట్ని 9 రూపాయలకి తయారు చేసి ఒక 10 రూపాయలకి అమ్ముతుంది అనుకుంటే ఆ కంపెనీకి వచ్చే లాభం 1 రూపాయి. అదే రెండో కంపెనీ అదే ప్రోడక్ట్ని 8 రూపాయలకే తయారు చేస్తుంది అనుకుంటే ఆ కంపెనీకి వచ్చే లాభం 2 రూపాయలు. సో మనము ఆ కంపెనీ ఎంతైతే దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి, ఆ ప్రోడక్ట్ని తయారు చేయడానికి తీసుకుంటుందో అన్నది కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఈపీఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ అని చెప్తాం. అంటే ఒక కంపెనీ తన షేర్ హోల్డర్స్కి ఒక షేర్ మీద ఎంత ఎర్నింగ్స్ని తీసుకొస్తుంది అని చెప్పేదే ఈపీఎస్. అంటే ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొన్నాను అనుకోండి. ఆ స్టాక్ ఒక ఈపీఎస్ 2 అనుకుంటే మనకి ఆ కంపెనీ మనకు ఈపీఎస్ 2 మెయింటైన్ చేస్తుందంటే ఒక్కొక్క షేర్ మీద 2 రూపాయల లాభం తీసుకొస్తుంది అని తెలుపుతుంది. దీని ఫార్ములా నెట్ ఇన్కమ్ ఆఫ్టర్ ట్యాక్సేషన్ మైనస్ టోటల్ డివిడెండ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఇక్కడ నెట్ ఇన్కమ్ అనేది మనం ప్రీవియస్ స్లైడ్లో చూసాం. అంటే రెవెన్యూస్లోంచి దానికి ప్రొడక్ట్ అయ్యే ఖర్చుని, ట్యాక్స్ని తీసేగా వచ్చేదే నెట్ ఇన్కమ్ అనే అర్థమైంది కదా. అందులో నుంచి మనం డివిడెండ్స్ని తీసేయాలి. డివిడెండ్స్ అంటే మనము ఒకవేళ బ్యాంకులో ఒక అమౌంట్ డిపాజిట్ చేస్తే ఆ అమౌంట్ మీద మనకి ఎలా అయితే వడ్డీ ఇస్తారో అదేవిధంగా స్టాక్స్ కూడా మనం ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్టర్స్కి టైమ్లీగా, అంటే ఎవ్రీ క్వార్టర్లీ కానీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి కానీ డివిడెండ్స్ రూపంలో ఎంతో కొంత
మనీ ఇస్తూ ఉంటుంది. అది ఎందుకు ఇస్తారు అంటే ఆ కంపెనీ ఆ షేర్ హోల్డర్స్ని తన మనీని విత్డ్రా చేసుకోకుండా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంలోంచి ఇస్తుంది. ఈ అమౌంట్ని మనం నెట్ ఇన్కమ్లోంచి ఎందుకు తీస్తున్నామంటే ఈ అమౌంట్ కంపెనీకి వచ్చిన లాభాల్లో నుంచే ఇవ్వాలి కాబట్టి దాన్ని మనం మైనస్ చేస్తాం. తర్వాత డివైడ్ బై అవుట్ స్టాండింగ్ షేర్స్ అని ఉంది. అంటే ఇప్పటికొచ్చి ఆ కంపెనీలో ఎన్ని షేర్స్ అమ్మాయో అన్ని షేర్స్తో డివైడ్ చేస్తే ఆ ప్రాఫిట్స్లోంచి డివిడెండ్ తీసేగా వచ్చిన అమౌంట్ని ఇన్ని షేర్స్తో డివైడ్ చేస్తే మనకి ఒక షేర్కి ఎంత సంపాదన ఆ కంపెనీ తెచ్చి పెడుతుందో మనకు తెలుస్తుంది. ఈపీఎస్ అనేది చాలా కీ పారామీటర్. ఇది మనం ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ స్టాక్ యొక్క ఎర్నింగ్స్ స్టేబుల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే కొన్ని స్టాక్స్ ఒక 3 మంత్స్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, మళ్ళీ 3 మంత్స్ పెర్ఫార్మెన్స్ బాగోదు. ఇలా స్టేబుల్గా లేని స్టాక్స్ని మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. కాబట్టి మనం స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ స్టేబుల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం. దీన్ని మనం డిఫరెంట్ సైట్స్లోంచి తెలుసుకోవచ్చు. మన అప్కమింగ్ వీడియోస్లో అవి ఎలా చెక్ చేయాలో కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా మిగిలిన ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్.